తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువిచ్చారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, సేపటి క్రితమే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంది కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొనాలనేటువంటి ఆలోచనతో ఉంది. గతంలోనే ఇటీవలనే జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 80% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలిచింది అనేటువంటి క్లారిటీ కూడా వస్తుంది. దీని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అటు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. అందుకు సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం, పీసీసీ చీఫ్ అందరూ కూడా జూమ్ సమావేశాలు నిర్వహించి పార్టీ నాయకత్వాలన్నింటినీ కూడా సంసిద్ధం చేశారు. వీటిలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రికి బాధ్యతను ఇస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీ పూర్తి స్థాయిలో అక్కడ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఇక షెడ్యూల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో మంత్రులే తీసుకుంటారు. అభ్యర్థుల ఎంపికతో పాటుగా మున్సిపాలిటీలో చైర్మన్ ఎంపిక వరకు కూడా ఇన్ఛార్జి మంత్రులే పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తారు. ఇప్పటికీ పార్టీ నాయకత్వం నియమించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా అభ్యర్థుల ఎంపికతో పాటుగా సర్పంచ్ ఎన్నికల్లో సొంత పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అది ప్రతిపక్షానికి కొంత అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. అంటే 20% సీట్లు గెలుచుకోగలిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ సమన్వయం లేకపోవడం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని రిపీట్ చేయకుండా ఉండాలని పూర్తి స్థాయిలో 80% పైగా మున్సిపాలిటీలు గెలవాలని దిశానిర్దేశంగా పార్టీ అటు ప్రభుత్వం నిర్ణయించింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.